లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తెలంగాణలోని 17 స్థానాలకు 15 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు దాదాపు పూర్తయింది. మహబూబ్ నగర్ స్థానం నుంచి చెల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ ప్రకటించేశారు. సీఎం తన సొంత గడ్డపై నుంచి చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఊపు కనిపిస్తోంది. ఇప్పటికే లోక్సభ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఆ తర్వాతి ప్రక్రియలు పూర్తి చేసింది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్ఛ తీసుకుని అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు 309 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది. రాష్ట్రంలోని 12 పార్లమెంటు స్థానాలకు ఒక్క అభ్యర్థి పేరును కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో ఒక పేరు కోసం ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థులు చూస్తే జహీరాబాద్ సురేష్ షెట్కార్, మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి, చేవెళ్లపట్నం సునీత మహేందర్ రెడ్డి, నిజామాబాద్ జీవన్ రెడ్డి, కరీంనగర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి గడ్డం వంశీ, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లు ఖరారయ్యాయి. మిగతా స్థానాల్లో 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. రాహుల్ గాంధీని ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాల నుండి పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకత్వం ప్రతిపాదిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.